దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు వన్ మోర్ పినాంగ్ సిరీస్. సో ఇప్పుడైతే మేము హోటల్ కి రిటర్న్ అయిపోయామండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ చెక్అవుట్ అవర్ ఛానల్. మేమైతే పినాంగ్ సిరీస్ కి వచ్చామన్నమాట. మేము మలేషియాలో ఉంటాం. కౌలాలంపూర్ నుంచి పినాంగ్ అయితే ట్రిప్ కి వచ్చామన్నమాట. సో మేమైతే ఫ్లోటింగ్ మాస్క్ వెళ్ళిపోయి అక్కడ డిన్నర్ చేసేసుకొని ఇప్పుడైతే హోటల్ కి రిటర్న్ అయిపోతున్నాము. సో ఇక్కడ హోటల్ కి వచ్చేసిన తర్వాత హోటల్ టూర్ అంతా ఒకసారి నైట్ టైం ఎలా ఉందో చూసేద్దాము. సో ప్లేలిస్ట్ అయితే మన డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ చెక్అవుట్ చేయండి. సో ఇది వచ్చేసి పినాంగ్ లో ఫ్లెమింగో హోటల్ అన్నమాట, రిసార్ట్. అక్కడైతే మేము రూమ్ బుక్ చేసుకున్నాము. సో హోటల్ టూర్ అంతా క్విక్ గా వచ్చేసేద్దాము. ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా అన్నమాట, రైట్ సైడ్ లో ఉంది చూడండి. సో చెక్ ఇన్ డీటెయిల్స్ అవన్నీ, మనం రూమ్ సంబంధించిన యాక్టివిటీస్ అవన్నీ కూడా అటు సైడ్ డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇంక ఇటు సైడ్ ఏమో 2 షాప్స్ ఉన్నాయి. ఒకటేమో క్లోతింగ్ షాప్, అంటే మొత్తం యాక్సెసరీస్ ఈ బీచ్ కి సంబంధించినటువన్నీ ఉన్నాయి. ఇంకొకటేమో ఈ జెమ్ స్టోన్స్ ఉంటాయి కదా, ఉంగరాలు, అలాగే పర్ల్స్, బీడ్స్, చైన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది. సో అలాంటిది ఒక షాప్ ఉందన్నమాట. ఇంకా గవ్వలతో వచ్చేసినట్టు, బీచ్ అంటేనే ఇవే కదా ఫేమస్. సో అలాంటి 2 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదంతా హోటల్ లాబీ కింద. సో మేమైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ తీసుకున్నాం అనమాట. మార్నింగ్ చక్కగా హ్యాపీగా అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయచ్చు. దాంతో పాటు ఇంకా ఫుడ్ చిన్న రెస్టారెంట్ లాగా కూడా ఉంది. సో ఫుడ్ కావాలన్న వాళ్ళకి కొంచెం ఆర్డర్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఏమో చిన్న డ్రింక్స్ లాగా ఉందన్నమాట. ఇదంతా లాబీ ఏరియా. ఇక్కడంతా చక్కగా చెట్లు అదంతా ఉంటుంది. బయట చక్కగా మనం కూర్చోవచ్చు. ఇక్కడ చూడండి డ్రింక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ పెయిడ్ డ్రింక్స్. మనకు కావాలి అని అనుకుంటే వాళ్ళకి వచ్చేసి మనం ఆర్డర్ చేసేసి చక్కగా ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు. లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం ప్లే చేస్తుంది ఒకసారి చూపించేస్తాను. మేము వచ్చేసరికి ఫినిష్ అయిపోయింది. మేము బయటికి వెళ్ళాం కదా మనం ఫ్లోటింగ్ మాస్క్ దగ్గరికి. సో అక్కడ అంతా చూసుకొని మేము రిటర్న్ వచ్చేటప్పటికి అయిపోయింది అనమాట. ఇక్కడ ఏమో ఇదిగోండి మైక్, ఇదంతా సెటప్, మ్యూజిక్, స్పీకర్స్ ఇవన్నీ పెట్టారు కదా. సో ఒక బ్యాండ్ అయితే ఉంటుంది అనమాట. ఈవినింగ్ టైంలో అలా ప్లే చేస్తారు. సో నెక్స్ట్ అయితే చూడండి, బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. ఇదంతా హోటల్ ఒక స్విమ్మింగ్ పూల్ అన్నమాట. చిన్న సర్కిల్ లాగా ఉంది చూడండి, అదేమో కిడ్స్ ది. సైడ్ పెద్దది ఉంది కదా, అడల్ట్స్ అన్నమాట. అక్కడ స్విమ్మింగ్ పూల్ లో కూడా మనకి డ్రింక్స్ అయితే ఉంటాయి అనమాట. పూల్ లో డ్రింక్ చేస్తూ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా స్విమ్మింగ్ పూల్, అలాగా డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. హోటల్ కి 2 వ్యూస్ ఉన్నాయి, బాల్కనీస్. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అని. ఇక్కడైతే రెస్టారెంట్ అనమాట ఇదే. ఇక్కడ నుంచి మనము బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళినప్పుడు అయితే క్విక్ గా అక్కడ చూపిస్తాను. ఇప్పుడు దక్షిణ్ కొంచెం సేపు రిటర్న్ అయిపోయాక ఒకసారి కిందకి వెళ్దాం మమ్మీ, ఆడుకుంటాను ఒక 5 minutes అనింది. సో అందుకే ఇంకా సరే అని చెప్పేసి కిందకి వచ్చాము. అలాగే అలాగో హోటల్ టూర్ కూడా ఒకటి చేసేద్దాం అని చెప్పేసి కిందకి కూడా వచ్చామన్నమాట. ఇక్కడ కొంచెం ఏదో గ్యాదరింగ్స్ జరుగుతున్నాయి, సమ్ టీమ్ బిల్డింగ్స్ అవన్నీ. ఇదేంటంటే మొత్తం బీచ్ రిసార్ట్స్ కాబట్టి ఈ కార్పొరేట్ ఆఫీసెస్ వాళ్ళు వీళ్ళంతా కూడా టీం అందరినీ తీసుకొచ్చేసి ఈ బీచ్ లో అయితే చక్కగా రూమ్స్ ఇప్పించేసి ఇక టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఫన్ గా గేమ్స్ కానివ్వండి, ఇంకా బీచ్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి అనమాట. సో కొంచెం చిన్న ఒక ప్లే ఏరియా లాగా ఉంది. ఇంకా ఇక్కడ స్లైడ్స్, స్వింగ్స్ అవి ఉన్నాయన్నమాట. కొన్ని చిన్న చిన్న పిల్లల కోసం పెట్టున్నారు, ఇంకా ఆడుకుంటుంది. సో మార్నింగ్ టైంలో అయితేనే స్విమ్మింగ్ పూల్ అలౌడ్ అనమాట. టైమింగ్స్ ఉంటాయి. ఆ టైంలో వచ్చేసాము అని అంటే మనం చక్కగా టవల్స్ అవన్నీ ఇచ్చేస్తారు వాళ్ళు. టైమింగ్స్ రిస్ట్రిక్టెడ్ కాబట్టి మిగతా టైంలో అసలు పూల్ ఏరియా సైడ్ మనం వెళ్ళొచ్చు, కానీ వాటర్ లో అయితే అసలు దిగకూడదు. ఇప్పుడు నైట్ టైం అయిపోయింది కదా, సో పూల్ టైం అయితే క్లోజ్. కానీ దక్షి ఇంకా ఆడుకుంటుంది కాబట్టి కొంచెం సేపు తీసుకొని వచ్చేసి ఇంకా నేను దుర్గేష్ గారు అలాగా చల్లగాళ్ళు కొంతసేపు ఉన్నట్టుండి అది ఆడుకున్నాక ఇంకా బైక్ కి వెళ్ళిపోయి కొంతసేపు పడుకుందాంలే అని అనుకున్నాము. ఇంక దక్షి కూడా ఆడుకుంటుంది కదా. సో ఒకసారి క్విక్ గా చూసేద్దాము. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా గ్లాస్ లాగా కనిపిస్తుంది కదా ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర, అదంతా రెస్టారెంట్ అనమాట. చక్కగా అలా బయట వచ్చేసి అక్కడ కూర్చొని కూడా మనం స్విమ్మింగ్ పూల్ చూస్తూ ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే మనం చెయ్యొచ్చు. సో మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ కదా చెక్ ఇన్ అయ్యాము. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేయలేదు. సో టుమారో అయితే చెక్ చేస్తాం. ఆ బ్లాగ్ కూడా కమింగ్ అప్ లో రాబోతుంది. ఎలా ఉంటుంది, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అవంతా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇది చూసేయండి. ఇదిగోండి ఇక్కడ ఇంకా పూల్ కి ఇక్కడ హట్ లాగా ఉంది కదా, ఇక్కడ అయితే డ్రింక్స్ అవన్నీ కూడా ఇస్తా ఉంటారన్నమాట. సో అక్కడ సెపరేట్ గా కౌంటర్ లాగా ఉంటుంది. మనము అక్కడ డ్రింక్స్ పర్చేస్ చేసుకుని హ్యాపీగా డ్రింక్స్ కావాలనుకునే వాళ్ళు డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ స్విమ్మింగ్ చేయొచ్చు అనమాట. చాలా పెద్ద ఏరియా అండి. పూల్ చుట్టూ కూడా బయట ఇక్కడ గ్లాసెస్ లాగా కనిపిస్తుంది చూడండి, అక్కడ రెస్టారెంట్ ఉంది కదా అక్కడ కూర్చోవచ్చు. లేదంటే ఈ రైట్ సైడ్ లో కూడా కొన్ని టేబుల్స్ అవన్నీ పెట్టున్నారు, అక్కడ కూడా కూర్చోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇక్కడ కూడా చూడండి కొన్ని టేబుల్స్ పెట్టున్నారు, ఇక్కడ కూడా కూర్చోవచ్చు అనమాట. ఇదిగోండి దుర్గేష్ గారు ఇప్పుడు వెళ్తున్నారు కదా, దక్షి దుర్గేష్ గారు ఇక్కడ
ఇక్కడ కూడా తినొచ్చు అనమాట. టేబుల్స్ అవన్నీ పెట్టారు చూడండి, మంచిగా లైటింగ్స్ అవన్నీ వేసేస్తున్నారు, చెట్లలో లైటింగ్స్ అంతా పెట్టున్నారు అనమాట. సో ఇప్పుడు బీచ్ కూడా చూద్దాము, కాకపోతే ఇప్పుడు నైట్ టైం కాబట్టి మనకు అంతగా కనిపించకపోవచ్చు. సో వాటర్ చాలా బాగుంది, ఎంత ప్లెజెంట్ గా ఉందో అనమాట. సముద్రం ఎదురుగా రిసార్ట్ అంటే జస్ట్ అలా టక్కున మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు టెంకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, చీకటిగా కనిపిస్తుంది చూడండి, అంత బీచ్ అన్నమాట వాటర్. సో మాకైతే మంచిగా సౌండ్ వస్తుంది, బీచ్ సౌండ్ చూడండి, అలలు లైట్ గా కనిపిస్తున్నాయి, డార్క్ గా ఉంది కదా, సో అందుకని కనపడట్లేదు. ఇప్పుడు గేట్ కూడా అటు సైడ్ క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. మామూలు టైంలో అయితే యాక్సెస్ ఉంది వెళ్ళడానికి, ఇప్పుడైతే గేట్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఈ దక్షి ఏమో ఇంకా బటర్ఫ్లైస్ ఏదో అక్కడ ఎగురుతా ఉంటే వాటితో ఆడుకుంటుంది అనమాట. ఇంకా దక్షి ఆడుకోవడం అయిపోయింది, ఇంకైతే రూమ్ కి వెళ్ళిపోతున్నాము. ఇంకా లిఫ్ట్ ఎక్కేసేసి రూమ్ కి వెళ్ళిపోతున్నాం. ఇదండి ఇవాళ వ్లాగ్, మీకైతే నచ్చింది అనుకుంటా అన్నాను. తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తాం కదా, సో ఆ బ్రేక్ఫాస్ట్ అదంతా ఎలా ఉంటుందో అంతా చూపించేస్తాను అనమాట. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దక్షిత కేఎల్ డైరీస్. బాయ్. Like, share, subscribe. That's the killer is.